అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఒక దైవానుగ్రహంతో మీరు వృషభ రాశి వారు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి మంచి అదృష్టాన్నయితే పొందబోతున్నారండి. అలాగే ఈ రాబోయేటటువంటి 9, 10, 11 తేదీల్లో మీకు అత్యంత శుభకరంగా అలాగే మంచి అంటే ఈ 3 రోజులు కూడా మీకు అన్నీ అనుకూలంగా ఉండేటటువంటి రోజులని చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఈ 3 రోజులు వారికి ఏ విధంగా అనుకూలించబోతున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వృషభ రాశి వారి జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అయితే జరగబోతుంది ఈ 3 రోజుల్లో. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకైతే ఈ వివరణ ఏమిటనేది అర్థమవుతుంది. అలాగే మీకు ఏ దైవానుగ్రహం మీకు కలగబోతుంది అనేది కూడా మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా నేనైతే చెప్తాను. కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అయితే పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు ఈ వివరణ అంటే ఈ 3 రోజులు కూడా ఇప్పటి వరకు మీరు ఏదైతే శుభవార్తలను మీరు వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటి శుభవార్తలు మీరైతే పొందబోతున్నారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన వారు. అయితే వృషభ రాశి అంటేనే ఎద్దు. వృషభ రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి చాలా అందంగా ఉండడమే కాకుండా చక్కగా నలుగురిని కూడా ఆనందంగా ఉంచేటటువంటి ప్రాసెస్లో వీరెప్పుడూ కూడా అంటే మంచి వాత్సల్యం కలిగి ఉండి అందరితోనూ సమానమైనటువంటి ప్రేమభావంతో వ్యవహరిస్తారు. అలాగే ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రతత్వాన్ని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా అండి, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి సర్వసాధారణం. అలాగే ఆ సమస్యల నుండి బయటపడలేక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెందిన వారు ఎంతోమంది ఉండుంటారు. మరి అలాంటి వారికి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈ గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో అంటే పెళ్లి సమస్య కానీ, ప్రేమ సమస్య కానీ, మనోవేదనతో బాధపడుతున్నా కానీ, శత్రు సమస్యలు కానీ, ధన సమస్య కానీ, ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 8338555161. నమ్మకంగా కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియపరిచి ఆ సమస్య నుండి బయటపడండి. వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా చాలా సౌమ్యంగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసండి. వీరు తాము చేయాలి అనుకున్నటువంటి పని విషయంలో చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అసలు ఏమాత్రం కూడా వెనుకాడరు. అలాగే వృషభ రాశి వారు చాలా అంటే చాలా చక్కని క్రమశిక్షణను కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండరన్నమాట. ఏ పనైనా కానీ మొదలు పెడితే దాన్ని సక్సెస్ అయ్యే విధంగా చేస్తారు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారనమాట. ఎవరికైనా సహాయం చేయాల్సి కనుక వస్తే ముందే ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు దయా, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందే విధంగా అంటే వీరు ఎవరిపైనా కానీ నమ్మకాన్ని పెట్టుకున్నారంటే వారు మంచి పొజిషన్లోకి వచ్చే విధంగా వీరు ఏదో ఒక సహాయాన్ని అందిస్తారు. అలాగే వీరికి తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి గుణం ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే అన్ని విషయాల్లోనూ మంచిది కాదండి. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చేందుకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారి యొక్క అభిప్రాయాలను వృషభ రాశి వారి మాట ఏదైతే అనుకున్నారో తప్పకుండా జరిగి తీరాల్సిందే. అలాగే ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరండి. అలాగే సాధించడానికి ఎంత కష్టమైనా వారు పడేటటువంటి ఆ మనోవేదన ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారు తప్పకుండా అందరినీ కూడా ప్రేమిస్తూ వారి పనిని వారు సజావుగా సాగించుకుంటూ వెళ్తారు. వీరు చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 12 రాశిలోకెల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ యొక్క గుణం కలిగినటువంటి వీరు చాలా అంటే చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా ఆకర్షణీయంగా చక్కగా కనిపిస్తూ ఉంటారు. మరి వృషభ రాశి వారికి ఈ యొక్క 9, 10, 11 తేదీల్లో 10వ తేదీన వీరికి చాలా అంటే చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అండి. 10వ తేదీన సోమవారం రోజున దేవతా అనుగ్రహం అని చెప్పాం కాబట్టి శివారాధన చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనువుగాను అలాగే పనుల్లో చాలా చక్కగా విజయం సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి శివారాధన చేసుకుంటూ చక్కగా శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని శివాభిషేకాలు చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఎలాంటి చికాకు కలిగించేటటువంటి పనులైనా కానీ అవి చక్కగా మీరైతే ఎదుర్కొంటారు ధైర్యంగా.
అందరికీ నచ్చేస్తారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదండి. అయితే స్నేహితులకైనా లేదంటే అయిన వారికైనా కానీ ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే వీరి వంతు వీరు ఏదో ఒక సహాయాన్ని అందించేందుకు చాలా చక్కగా ముందే ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని అసలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరండి. అలానే కాకుండా ఏంటంటే వీరు మోసపోరు కూడాను. వీరిని మోసం చేయడం అసలు ఎవ్వరి వల్ల కూడా కాదు. అలా ఉంటారనమాట వృషభ రాశి వారు. ఇక స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ప్రేమగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అలాగే చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకు కాలు దువ్వేటటువంటి రకాలైతే అస్సలు కాదండి వృషభ రాశి వారు. ఎప్పుడు కూడా నలుగురిని ప్రేమగా ఉంచుతూ నలుగురిని సంతోషపరిచే విధంగా ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారనమాట. అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరి మంచి పదవులు పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి 10వ తేదీన మీకు విశేషంగా ఉంటుంది కాబట్టి సోమవారం రోజున 9, 10, 11 కూడా చాలా బాగుంటుంది. కానీ 10వ తేదీన అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ 10వ తేదీన సోమవారం రోజున కాబట్టి మీరు దైవం యొక్క అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే మంచి ధనం, ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం ఇలాంటివి ఏవైనా కానీ అవకాశాలు ఉండేటటువంటి పనులు మీరు చేపట్టాలనుకుంటే ఆ రోజున శివారాధన చేసుకొని శివాభిషేకాలు చేయించుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు వీరింట్లో ఎప్పటి నుండో ఒక దేవతా అనుగ్రహం అనేది అయితే ఉంటుందండి. అయితే కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోతూ ఉన్నాయి ఇప్పటి వరకు వృషభ రాశి వారికి. దానికి కారణం ఎవరో కాదండి, అది కేవలం ఈ యొక్క దేవతా అనుగ్రహం తోడై మీ యొక్క ఆమె కరుణ వలన మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది ఇప్పటివరకు. ఎందుకంటే ఆ యొక్క దేవతా అనుగ్రహం ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. అయితే ఆ యొక్క దేవత అనేది ఎవరనేది మీకు ఇప్పటివరకు కూడా తెలిసుండదు. కొంతమందికి తెలిసుండవచ్చు. కొన్ని పనులైతే అసలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులు గురి చేసేటటువంటి సమయంలో కూడా మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉన్నారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడుతూ ఉంటున్నారనమాట. అవన్నీ ఏంటంటే ఆ యొక్క దేవతా అనుగ్రహం వలన మీకు ఎప్పుడూ కూడా ఉండడం వలన ఆ యొక్క దేవతా అనుగ్రహం మిమ్మల్ని సంరక్షిస్తుందనే అర్థం అనమాట. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దేవత మరెవరో కాదండి, మీ ఇంటి దేవత యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ కూడా నిరంతరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీ యొక్క కులదైవం కానీ ఇంటి దైవం కానీ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా కులదేవత ఆరాధన, ఇంటి దైవం యొక్క ఆరాధన చేసుకుంటాం వల్ల మీకు అన్ని విధాలా అన్ని పనుల్లోనూ జయం కలుగుతుంది. ఏమాత్రం కూడా అంటే మీకు ఆలోచన లేకపోవచ్చు, లేదంటే తెలియకపోవచ్చు. అలాంటి వారు ఏంటంటే పెద్దవాళ్ళని కనుక్కొని మీ యొక్క కులదైవారాధన చేసుకుంటూ ఉండండి. ఇంటి దైవం యొక్క అనుగ్రహం, కులదైవం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఏమిటంటే మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు, మంచి పనుల్లో మీకు ఇంకా ముందుకు సాగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కులదైవానికి సంబంధించినటువంటి పనులు అంటే కులదైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ లైఫ్లో మంచి అద్భుతాలను అయితే చూస్తారు. అలాగే ఏమాత్రం కూడా అంటే ఇటువంటివన్నీ కూడా కొంతమంది అసలు పట్టించుకోరండి. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా పట్టించుకొని వాటిని నమ్మి ఎప్పుడైతే ఆరాధిస్తారో అప్పటి నుండి మీకు ఆర్థికంగా కూడా చాలా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే మిమ్మల్ని ఏదైతే నష్టాల్లో కూరుకుపోయేటటువంటి పనులన్నీ ఇప్పటివరకు మీరు చూసారో అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి మంచి మంచి పనుల్లో మీకు లాభాలు అయితే మీరు గడించే విధంగా ఉంటాయండి. కాబట్టి వృషభ రాశి వారు గుర్తుపెట్టుకొని మరి కులదైవారాధన అలాగే ఇంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి మీరైతే తప్పకుండా పెద్దవాళ్ళనైనా కనుక్కొని మీ యొక్క దైవం యొక్క అంటే మీ ఇంటి దైవం కానీ కులదైవం కానీ ఉంటారు కదా, వారి యొక్క పేర్లు, వారి యొక్క దైవారాధన అంటే ఏ విధంగా వారికి సంబంధించినటువంటి పూజలు ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పెద్దవారి దగ్గర తెలుసుకొని చేసుకోవడం మొదలుపెట్టండి. అప్పటి నుండి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను, అలాగే ఇప్పటివరకు మీకు ఏదైతే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో ఆ సమస్యలు మీరు ఒక్కొక్కటిగా తొలగిపోవడం కూడా చూస్తారండి. మరి వృషభ రాశి వారు మీరు తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటో చెప్పాం కదా, అలాగే సోమవారం రోజున మీరు చేసుకోవాల్సినటువంటి పనుల గురించి కూడా తెలుసుకున్నారు కదండి. మీరు ఎప్పుడైతే ఆ యొక్క కులదైవ ఆరాధన చేసుకోవడం మొదలు పెడతారో దేవత యొక్క కటాక్షం అనేది మీకు మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని మంచి రోజు చూసుకొని పెద్దవాళ్ళతో మాట్లాడుకొని కులదైవాన్ని అయితే తప్పకుండా పూజించండి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ కూడా పనికిరావు. కాబట్టి మనకి ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే మనం పొందలేం. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పనులు అయితే చేసుకొని నెగ్లిజెన్స్ చేయకుండా మీరు పూర్తిగా అంటే నెగ్లిజెన్స్ చేయడం వల్ల మీకు అసలు అది మంచిది కాదండి. కాబట్టి తప్పకుండా తెలుసుకొని దైవం యొక్క ఆరాధన అయితే చేసుకోండి. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళను ఆరాధించుకోవాలనేది కూడా తెలుసుకొని పూజ చేసుకోవాలి. తప్పకుండా మీకు అప్పటి నుండి మీ ఇంట్లోనే స్థాపించుకొని ప్రతిరోజు కూడా కులదైవం పేరు ఏమిటో తెలుసుకొని ఆ యొక్క కులదైవం పేరును ప్రతిరోజు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
అంతవరకు నమస్కారం. మరలా చక్కని మరొక ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను.